చిన్ననాడు చదువుకున్న వారంతా ఒక చోట చేరి కలిశారు. ఉద్యోగం, వ్యాపారాలు రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా చాలా ఏళ్ల తర్వాత ములాఖాత్ అయ్యారు. ఇందుకు బేల మండలంలోని సిద్ధార్థ జిల్లా ఉన్నత పాఠశాల వేదికైంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కల్లున పండుగ సాగింది. ఇక 2 దశాబ్దాల తర్వాత కలుసుకున్న మిత్రులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువుల బోధనలు, తమ కుటుంబ పరిస్థితులను, చిన్ననాటి చిలిపి పనులు తలుచుకుంటూ పూర్వ విద్యార్థులు ప్రసంగాలు సాగాయి. ఇక ఆటపాటలతో సందడిగా గడిపారు. నేను దాన్ని ఒక వృత్తిలాగానే చూస్తున్నాను. అటువంటి స్కూల్లో లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇప్పుడే కలుసుకున్నాము. ఇది ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినాం ఇక్కడ సిరిసన్న స్కూల్లో. ఇక్కడ వచ్చేసరికి మా క్లాస్మేట్స్ అందరూ గత 20 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడనో కొందరు ఎక్కడనో జాబ్ చేస్తున్నారు. మేము అందరం ఒక్క దగ్గర కలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉన్నది. మా గురువుల్ని మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ కలిసినాం. సో వాళ్ళతోని మా అభిప్రాయాలు, మేము పనిచేసేటువంటి విధానం అన్నీ నేర్చుకుని క్రమశిక్షణ ఎట్లా ఉండాలో క్లాసులు అవన్నీ తెలుసుకున్నాం. మేము ఈరోజు జీవితంలో ఎంత సక్సెస్ అయినామంటే కారణం మాకు విద్య నేర్పినటువంటి గురువులే. ఎక్కడున్నా కానీ లైఫ్లో మేము సక్సెస్ అయినామంటే దానికి కారణం మా పేరెంట్స్, మా తర్వాత మాకు విద్య నేర్పినటువంటి గురువులు. చాలా ఆనందంగా ఉంది మాకు. మా క్లాస్మేట్స్ అందరు కలిసిండు. వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ షేర్ చేసుకున్నారు. ఇలాంటి వేడుకలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని అనిపిస్తున్నది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. మా క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి సార్లు అప్పుడు చెప్పినటువంటి పాఠాలు కానివ్వండి, క్రమశిక్షణ అంటే పనిష్మెంట్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు, అంటే వ్యక్తి జీవితంలో జ్ఞాపకాలు అనేటువంటి చాలా ముఖ్యమైనవి. సో ఇట్లాంటి చేసుకోవడం వల్ల మనం పాఠశాలలో ఏమేమి చేసినాం అనేటువంటి గుర్తొస్తున్నది. మా ఫ్రెండ్స్ అందరినీ కలిసినాం. చాలా ఆనందంగా ఉన్నది. అటువంటి స్కూల్లో